దానికి సంబంధించి ఇదంతా నేను పెట్టుకున్నదంటే ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేయడం అంతా కూడా మనం అని చూస్తాం. అలా అయ్యే వద్దు మళ్ళీ మనకు అవన్నీ. ఒక నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ కార్తీక్ గారు, నమస్తే అండి. కార్తీక్ గారు, మీకేమనిపిస్తోంది? ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేవి ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం కూడా అందించింది. నిజంగా రాష్ట్ర ప్రజలు బలపరిచాయా, లేక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెనుభారం చూపాయా? అలాగే ఇంకో రెండు విషయాలు మెయిన్గా ఈ అమరావతికి సంబంధించి ఒక క్లారిటీ, అలాగే ఉద్యోగ అవకాశాలు మెయిన్గా మనకు కావాల్సింది అదే కాబట్టి అక్కడ యువతకి నిజంగా వలసలు తగ్గాయా ఈ ప్రభుత్వం వచ్చాక? ఏం చేస్తే బాగుంటుంది 2026లో? ఇప్పటివరకు మీకు ఏం కనిపించింది? ఇక ముందు ఏం జరిగితే బాగుంటుంది? మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు అన్నారు గత ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు ఇచ్చింది అని చెప్పేసి. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే మెరుగైనటువంటి సంక్షేమాన్ని ఈ సంవత్సర కాలంలో మనం ఆంధ్రప్రదేశ్ లో చూసాం. గతంలో కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమే అమ్మఒడి వస్తే ఇలా కుటుంబంలో ఇద్దరికి అమ్మఒడి రావటం మనం చూస్తున్నాం. సంక్షేమం అంటే ప్రధానంగా పెన్షన్లు అత్యధిక భాగం ఎక్కువ మంది లబ్ధి పొందేవి కాబట్టి గతంలో 3,000 ఇచ్చేదాన్ని 4,000 చేసాం. వికలాంగులకి 5,000 మనం చూస్తున్నాం. అది కూడా 1వ తారీఖే రావడం చూస్తున్నాం. ఉద్యోగుల వేతనాల నుంచి మొదలుపెట్టి పెన్షన్ల వరకు అన్ని పద్ధతిగా పారదర్శకంగా ప్రజలందరికీ అందుబాటులోకి రావటం, ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్లి పంపిణీ చేయడం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. సరే, ఇది ఒక సంక్షేమం చెప్పుకోవాలంటే అన్న క్యాంటీన్ చెప్పుకోవచ్చు, తర్వాత గ్యాస్ సిలిండర్ చెప్పుకోవచ్చు, ఇలా అనేక పథకాలు చెప్పుకోవచ్చు. సరే, అది ఫ్రీ బస్ కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఒక భాగంగా అవుతూ ఇంకొక పక్కన అభివృద్ధికి పునాదులు ఖచ్చితంగా పడ్డాయి 2025వ సంవత్సరంలో చెప్పొచ్చు. నిజానికి 24వ సంవత్సరంలోనే పడ్డప్పటికీ కూడా రియాలిటీ మనకి 2025 కనపడుతుంది. మనకి గూగుల్ డేటా సెంటర్ అనేటువంటిది ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ. దాని అనుబంధ రైడర్ సంస్థ వాళ్ళు 1,00,000 కోట్లకు పైగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆ వైజాగ్ లో పెడతామని చెప్పేసి ప్రకటించింది కూడా సుందర పిచ్చాయి. అంత పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి, మనకు రాజకీయాలు ఖచ్చితంగా చూడాల్సిన వ్యక్తి సుందర పిచ్చాయి. ప్రపంచంలో క్రెడిబిలిటీ ఉన్నటువంటి పర్సనాలిటీ, గూగుల్ సిఇఓ ఆయనే ప్రకటించారు. తర్వాత మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనారాయణ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ లో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టబోతున్నట్టు ప్రకటించారు. తర్వాత రిలయన్స్, బ్రూఫీల్డ్ కావచ్చు, ఇతర డేటా సెంటర్ కావచ్చు. డేటాకి హబ్ గా వైజాగ్ మారింది, ఐటీకి హబ్ గా వైజాగ్ మారింది. మన కళ్ళ ముందు కనపడుతుంది. కాగ్నిజెంట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇలా డైరెక్ట్ గా పర్మనెంట్ క్యాంపస్ లో వైజాగ్ నిర్మించుకోవడం మనం చూస్తా ఉన్నాం. ఇది కళ్ళ ముందు కనపడుతున్న అభివృద్ధి. తర్వాత ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టు బీపీసీఏ ప్రాజెక్ట్ కావచ్చు. తర్వాత ప్రధానంగా మన అమరావతి వేదిక, అమరావతి రాజధానిగా పునాది పడింది. క్లియర్ గా అమరావతి ఏకైక రాజధాని. ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు డౌట్ ఉండేది, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి అంటే ఏం సమాధానం చెప్పాలని వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ప్రశ్న ఇది. కానీ చాలా క్లియర్ కట్ గా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే మరొక మాట ఆలోచించకుండా అమరావతిని చెప్పుకునేటువంటి గర్వించదగ్గ పరిస్థితి ఈ 2025 సంవత్సరంలో పునాది పడింది. దానికి క్వాంటమ్ వ్యాలీ అమరావతి వేదిక నిర్మాణం చెప్పొద్దు. అమరావతి రాజధాని అని చెప్పేసి గజెట్ వచ్చిందా? దాని గురించి రాకుండా అమరావతి రాజధాని అని ఎలా చెబుతావు స్వామి? అమరావతి రాజధాని గజెట్ తీసుకురమ్మని ఎప్పుడు వస్తుంది ఆయన క్లారిటీ తీసుకుందాం. ఎస్ కార్తీక్ గారికి చెప్పండి. బ్రేక్ తర్వాత మళ్ళీ రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళాలి. అమరావతి రాజధాని రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. ఆయనకి ఏమైనా డౌట్ ఉంది కానీ ప్రజలకు డౌట్ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి డౌట్ లేదు. ఆయనకి ఏమైనా డౌట్ ఉందో నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంట్ చట్టం అనేది నిజానికి ఏ దేశంలో ఏ రాష్ట్రానికి రాజధాని పార్లమెంట్ డిసైడ్ చేయాలి. కాకపోతే అమరావతికి ఉన్న ప్రత్యేక కారణాలు, వైసీపీ అనేటువంటి ఒక పార్టీ విధ్వంస పాలన చూసిన తర్వాత అమరావతికి రాజధాని పార్లమెంట్ సాక్షిగా పునరుద్ధరణ చట్టంలో పెట్టాలని అనుకున్నారు. అది పెడతారా అంటే పెడతారు, ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ సమావేశాలు. పెట్టకపోయినా చాలా క్లియర్ గా అమరావతి రాజధాని డిక్లేర్ అయిపోయింది. ఆయనకి డౌట్ ఉంది, రాష్ట్ర ప్రజలకు డౌట్ లేదు. సరే ఏం జరిగి చెప్తారు? ప్రతిపక్షంగా వైసీపీ నిజంగా ప్రతిపక్ష పార్టీ సమర్థవంతంగా పోషించింది అనుకుంటారా? వైసీపీకి వచ్చారు చెప్తా, వైసీపీ పాయింట్ కూడా చెప్తా. ఇప్పుడు కూటమి వైసీపీ వైపు చెప్పినప్పుడు నిజానికి వాళ్ళు కొన్ని ఆందోళన కార్యక్రమాలు తీసుకున్నారు. లేటెస్ట్ గా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అని చెప్పి తీసుకున్నారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ కాదు, నిజానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద తీసుకోవాల్సింది. ప్రైవేటీకరణ వాళ్ళ స్లోగన్ తీసుకున్నారు. అసలు వాళ్ళకి సబ్జెక్టే అర్థం కాలేదు. ప్రధానంగా అంటే చదువుకునే వాళ్ళ సబ్జెక్ట్ చదువుకోని వాళ్ళకి అర్థం కాదు అన్నట్టు ఉందేమో పరిస్థితి. నాకైతే తెలియదు. కానీ 1 కోటి సంతకాలు అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. అంటే 3 కోట్ల మంది పీపీపీని సమర్థిస్తున్నారని వాళ్ళే ఒప్పుకున్నారు. అంటే ప్రజలు ఆ కార్యక్రమం ఫెయిల్ అయిపోయింది. తర్వాత
రైతుల్లోకి రకరకాల సమస్యలు అని చెప్పేసి అన్నారు. ఈ ఉదాహరణకి పొగాకు పేద కోసం ఒంగోలు వెళ్ళారు, పొగాకు పేదను ధ్వంసం చేసి వచ్చారు. ఆ విజువల్స్ మీ ప్రైమ్ లో కూడా ఉండడానికి చూడండి, రైతులు తిరగబడ్డారు. తర్వాత ఇంకా అనేక విషయాలు కావచ్చు. ప్రధానంగా మామిడికాయకి సంబంధించి గిట్టుబాటు ధర రావట్లేదని వెళ్ళారు. నిజానికి సమస్య ఉన్నప్పుడు వైసీపీ స్పందించలేదు, కానీ సమస్య పరిష్కారం అయ్యే నాటికి వైసీపీ స్పందించింది. ఆ రోజు కూడా మామిడికాయని రోడ్డు మీద పడేసి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ తోటి, అంతకుముందు ట్రాక్టర్ తోటి తొక్కించేటువంటి ప్రయత్నం జరిగింది. తర్వాత ఆ రైతే కంప్లైంట్ చేశాడు, ఆ రైతే వీడియో చేశాడు, వైసీపీ వాళ్ళు తన పంటని ఎలా ధ్వంసం చేశారు అనేటువంటిది. ఇదంతా వైసీపీకి నెగిటివ్ మార్క్. మరి ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పాజిటివ్ ఏర్పడిందంటే, పాజిటివ్ ఏర్పడిందని చెప్పడానికి ఏమాత్రం లేనటువంటి అవకాశం. ఏ కారణాలు ఇచ్చా 151 నుంచి 11 పడిపోయారో ఆ కారణాన్ని కనీసం సమీక్ష కూడా చేసుకోకుండా అదే పద్ధతిలో ముందుకు వెళ్ళటం. అమరావతి మహిళల్ని తిట్టారా, వేసవి రాజధాని అనేటువంటి ప్రచారం, తర్వాత అఫీషియల్ ఛానల్లో వచ్చినటువంటి మాట, ఇలా అనేక అంశాల్లో వైసీపీ ఫెయిల్ అయింది. రైట్. రవికిరణ్ గారు బ్రేక్ తీసుకొస్తే బ్రేక్ తర్వాత ఇప్పుడు ఇందాక రెండు ప్రశ్నలు లేవనెత్తారు చిన్నప్పరెడ్డి గారు. ఒకటి